నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంగారంపై పరిమితి విధించారన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన కేంద్రం. పాత నిబంధనల్లో ఎలాంటి మార్పు చేయలేదని ఆర్థిక శాఖ స్పష్టీకరణ. 1వ తారీఖున బ్యాంకులు ఏటీఎంల వద్ద వేతన జీవుల బారులు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు 10,000 చొప్పున నగదు చెల్లింపు. నగదు రహిత లావాదేవీల పెంపుపై మొదలైన ప్రోత్సాహక కమిటీ చర్చ. ఆర్బీఐ నుంచి కరెన్సీ విడుదలపై ప్రజలకు స్పష్టతనివ్వాలని సూచన. ఆంధ్రప్రదేశ్లో 3.5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు. పట్టణ ప్రజాప్రతినిధుల జీతాలు పెంచేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం. పోలవరం ప్రాజెక్టు కోసం తొలి విడత 2,981 కోట్ల రూపాయల నిధులు 3 రోజుల్లో విడుదల చేయాలని నాబార్డుకు ఆర్థిక శాఖ ఆదేశాలు. తెలంగాణలో విద్యుత్ పొరుగు సేవల సిబ్బంది క్రమబద్ధీకరణకు కేసీఆర్ సుముఖత. సమ్మె విరమించి చర్చలకు రావాలని ఉద్యోగులకు పిలుపు. వినియోగదారులకు రిలయన్స్ జియో కొత్త సంవత్సర కానుక. ఉచిత సేవలు మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ముఖేష్ అంబానీ ప్రకటన. పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనంపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్రం బంగారం, ఆభరణాల విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించింది. లెక్కల్లో చూపిన నగదు ద్వారా కొనుగోలు చేసే బంగారంపై ఎలాంటి పన్ను ఉండబోదని తేల్చి చెప్పింది. నల్లధనం వెలికి తీసేందుకు లోక్సభ ఆమోదించిన ఐటీ చట్ట సవరణ బిల్లులో బంగారంపై కొత్తగా ఎలాంటి నిబంధనలు లేవని పేర్కొంది. పాత నిబంధనల ప్రకారం ప్రతి ఇంటిలో వివాహిత 500 గ్రాములు, అవివాహిత 250 గ్రాములు, పురుషుడు 100 గ్రాములు బంగారం కలిగి ఉండొచ్చని స్పష్టం చేసింది. మరోవైపు రద్దయిన 500 రూపాయల నోట్ల వినియోగానికి ఇచ్చిన మినహాయింపులను మరింత కుదించింది. చట్ట సవరణ బిల్లులో బంగారం అంశాన్ని పేర్కొనడంపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనను కేంద్రం తొలగించే ప్రయత్నం చేసింది. అప్రకటిత ఆదాయంపై 85% వరకు పన్ను విధించడానికి వీలుగా ఐటీ చట్ట సవరణ బిల్లును లోక్సభ ఆమోదించినందున బంగారం, నగలు కూడా ఈ చట్ట పరిధిలోకొస్తాయని వదంతులు వెలువడగా, వారసత్వం ద్వారా వచ్చిన పసిడి, వ్యవసాయం సహా లెక్క చూపిన ఆదాయం ద్వారా కొన్న బంగారానికి ఎలాంటి పన్నులు ఉండబోవని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు సిబిడిటి ప్రకటించింది. బంగారు నగలపై పన్ను విషయంలో ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిబంధన విధించలేదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలన్నీ గతంలో ఉన్నవేనని తేల్చి చెప్పింది. వాటి ప్రకారం వివాహమైన మహిళ 500 గ్రాముల వరకు, పెళ్లి కాని ఆడపిల్లలు 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల వరకు బంగారాన్ని కలిగి ఉండవచ్చని సిబిడిటి తెలిపింది. ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఈ పరిధిలోకి లోబడి ఉన్న బంగారాన్ని గతంలో కూడా జప్తు చేయలేదని వివరించింది. న్యాయబద్ధంగా కొనుగోలు చేసిన బంగారమైతే అంతకంటే ఎక్కువ ఉన్నప్పటికీ ఏ సమస్య ఉండదని పేర్కొంది. పరిమితికి మించి ఉన్న ఆభరణాలపైనే ఐటీ అధికారులు వివరణ అడుగుతారని స్పష్టం చేసింది. ఫలితంగా చట్ట ప్రకారం బంగారం కలిగి ఉండేవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా స్పష్టంగా చెప్పారు. వారసత్వంగా వచ్చేదాన్ని ప్రశ్నించేది లేదు, వ్యవసాయ ఆదాయం వల్ల సంపాదించడానికి ప్రశ్నించలేదు. అయితే ఎందుకయ్యా దీని చర్చ వచ్చిందంటే, నువ్వు గాని ఈ డబ్బులు ఏవైతే నీ దగ్గర ఉన్నాయో ఆ డబ్బులను 2,50,000 కన్నా ఎక్కువ బ్యాంకులో వేసే అవకాశం లేదు. కాబట్టి ఆ డబ్బులను నేను బంగారంగా మార్చి ఒక 5 కిలోలు 10 కిలోలు బంగారం కొనేసి ఉంటాను, దాన్ని మీరు తాకొద్దు అని అంటే అది చట్టబద్ధం కాదు. అంతేగాని న్యాయబద్ధమైన బంగారం ఉన్న వాళ్ళు ఎవరి జోలికి, ముఖ్యంగా మహిళల జోలికి వెళ్లరు. ఈ విషయాన్ని ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా, రెవెన్యూ విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం దీన్ని స్పష్టం చేయడం జరిగింది. అందువలన ఎవరు కొత్తగా ఏ విధమైన ఎవరిపైన ఈ విషయంలో చర్యలు తీసుకునేది లేదు. పెట్రోల్ బంకులు, విమానాశ్రయాల్లో పాత 500 రూపాయల నోట్లు శుక్రవారం అర్ధరాత్రి వరకే చెల్లుబాటవుతాయని కేంద్రం ప్రకటించింది. ఇంతకుముందు పాత నోట్ల చెలామణికి పెట్రోల్ బంకులు, విమానాశ్రయాల్లో డిసెంబర్ 15 వరకు గడువిచ్చిన కేంద్రం ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. గతంలో ప్రకటించినట్లు టోల్గేట్ల వద్ద శుక్రవారం అర్ధరాత్రి నుంచి పన్ను వసూలు చేయనున్నారు. ప్రభుత్వాసుపత్రులు, ఔషధ దుకాణాల్లో మాత్రం పాత 500 రూపాయల నోట్లు ఈ నెల 15 వరకు చెల్లుబాటవుతాయి. పాఠశాల రుసుములు, పౌరసేవల బిల్లుల్లో కరెంటు, నీటి బకాయిల వంటి చెల్లింపులకు పాత 500 రూపాయల నోటును ఈ నెల 15 వరకు వినియోగించుకోవచ్చని పేర్కొంది.
నల్లధనం నియంత్రణ దిశగా కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేశాక వచ్చిన తొలి జీతాల రోజు బ్యాంకులు ఏటీఎంలు కిక్కిరిసిపోయాయి. రోజువారీ అవసరాలకు డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలు బ్యాంకులు ఏటీఎంల ముందు బారులు తీరారు. ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావటం వల్ల అనూహ్యంగా రద్దీ పెరిగింది. అందుబాటులో ఉన్న నగదు మేరకు బ్యాంకులు తమ వినియోగదారులకు సర్దుబాటు చేయగా కొన్ని చోట్ల తగినంత నగదు లేక వేతన జీవులు ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన తొలి జీతాన్ని తీసుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు బ్యాంకుల ముందు బారులు తీరారు. ఖాతాల్లో జమైన జీతం, పింఛను డబ్బు తీసుకునేందుకు చాలా మంది తెల్లవారుజామునే బ్యాంకుల వద్ద బారులు తీరగా తగినంత నగదు లేక ఇబ్బందులు తప్పలేదు. చెక్కు ద్వారా 24,000 రూపాయల వరకు తీసుకునే అవకాశమున్నప్పటికీ బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా 5,000 నుంచి 12,000 వరకు మాత్రమే సర్దుబాటు చేశారు. బ్యాంకుల వద్ద చాలాసేపు నిలబడినప్పటికీ డబ్బు లభించకపోవడంపై పలుచోట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగా 80% ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా ఆధునీకరించామని బ్యాంకులు చెబుతున్నప్పటికీ సరిపడినంత నగదు లేక చాలా చోట్ల డబ్బు లేదనే బోర్డులు దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల ప్రజలు, వేతన జీవులకు ఇబ్బందులు తప్పలేదు. 10 రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా డబ్బులు ఇవ్వడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత గ్రామం మందడలో రైతులు ఆందోళనకు దిగారు. నోట్ల విషయంలో ప్రజలకు పూర్తి సహకారం అందిస్తామని డీజీపీ సాంబశివరావు తెలిపారు. గుంటూరు జిల్లా నగరపాలెంలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద క్యూలైన్లను పరిశీలించి సమస్యలు తెలుసుకున్న ఆయన వృద్ధులకు అసౌకర్యం లేకుండా చూడాలని బ్యాంకు సిబ్బందికి సూచించారు. అనంతపురంలో పింఛన్ సొమ్ము జమకాని వారు కార్పొరేషన్ కార్యాలయానికి రాగా సమస్య పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులను ఆదేశించారు. బ్యాంకుల్లో డబ్బు ఇవ్వడం లేదంటూ అనంతపురం జిల్లా బత్తలపల్లిలో ఖాతాదారులు జాతీయ రహదారిని ముట్టడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పింఛన్ డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో పింఛనుదారులు నిరాశగా వెనుతిరిగారు. నెల్లూరు, కర్నూలు నగరాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ నగదు కొరత సమస్య వెంటాడింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులతో రద్దీ పెరగ్గా ఉన్న డబ్బునే బ్యాంకు అధికారులు ఖాతాదారులకు సర్దారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో నగదు లేక ఏటీఎంలు వెలవెలబోయాయి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. పాత నోట్ల రద్దుతో కొత్త నోట్ల కోసం సామాన్య, మధ్యతరగతి ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమాలకు తెరతీశారు. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ముఠాలు మకాం వేసి లక్షల రూపాయలు సైతం మార్చి 30% వరకు కమిషన్ తీసుకుని కొత్త నోట్లు ఇస్తామని గుట్టుగా ప్రచారం చేస్తున్నాయి. కొందరు బడా ఖాతాదారులు ఏకంగా బ్యాంకు యాజమాన్యంతోనే బేరసారాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా నోట్ల మార్పిడి చేస్తున్న ముఠా సభ్యులను పంజాగుట్ట, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, అత్తాపూర్ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోట్ల రద్దు తర్వాత తొలిసారి ఉద్యోగులకిస్తున్న వేతనాల్లో 10,000 రూపాయల వరకు నగదు రూపంలో ఇవ్వడం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల ఖాతాలు హైదరాబాద్ ఎస్బీహెచ్లో ఉండటం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తొలగిస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంతో సమస్యలు కొంతమేర పరిష్కారమయ్యాయని ఏపీ సచివాలయ ఉద్యోగులు తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో ఉన్న ఎస్బీహెచ్ శాఖలో వాళ్లు నగదు తీసుకున్నారు. తెలంగాణలో ఉద్యోగులు, పింఛన్దారులు ఇవాళ బ్యాంకులకు వెళ్లి 10,000 రూపాయల నగదు తెచ్చుకున్నారు. తెలంగాణ సచివాలయంలో ఎస్బీహెచ్ 3 కౌంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగుల నుంచి చెక్కులు తీసుకుని 100 రూపాయల నోట్లతో 10,000 ఇచ్చింది. హాఫ్ అన్ అవర్ లైన్లో నిలబడ్డామండి. 10,000 చిల్లర తీసుకున్నాము. ఎవరి లైన్ వాళ్ళకి అలాగుంది. హ్యాపీ, టెన్షన్ ఏం లేదు. యాక్చువల్గా మా అకౌంట్స్ ఎస్బీహెచ్ హైదరాబాద్ బ్రాంచ్లో ఉండేవి. ఈ గవర్నమెంట్ ఈ నిర్ణయం వల్ల మేము ఎంతో ఆనందపడుతున్నాము. ఎందుకంటే ప్రజెంట్ ఒక 10,000 వచ్చినా ప్రజెంట్ ఈ ఫస్ట్ కాబట్టి తాత్కాలిక కొన్ని పనులు దొరుకుతాయి. ఇక్కడ బ్రాంచ్ లేని మూలన ఎంప్లాయీస్ ఇబ్బంది పడకూడదని ఇక్కడనే కాస్త డబ్బులు ఇప్పించడం అనేటువంటిది చాలా మంచిది. పెద్ద నోట్ల రద్దు అంశంపై ఓటింగ్తో కూడిన చర్చకు విపక్షాలు పట్టు కొనసాగిస్తున్న వేళ పార్లమెంట్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ఇంకా తెరపడలేదు. ఓటింగ్తో కూడిన చర్చ కోరుతూ లోక్సభలో ఇవాళ కూడా విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించగా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ వెల్లడించారు. వెంటనే నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని కోరారు. అయితే కాంగ్రెస్ సభ్యులు మాత్రం ఓటింగ్పై పట్టు వీడలేదు. చర్చ చేపట్టేందుకు స్పీకర్ ప్రయత్నించినప్పటికీ విపక్షాలు శాంతించలేదు. విపక్ష సభ్యుల నినాదాలకు ప్రతిగా అధికార పార్టీ సభ్యులు ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్య సభ తొలుత మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత రేపటికి వాయిదా పడింది.
పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల ఆందోళనతో రాజ్యసభలోనూ ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలని పట్టుబడుతూ వచ్చిన విపక్షాలు ప్రశ్నోత్తరాల సమయానికి ముందే ఆయన సభలోకి వచ్చినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా పెద్ద నోట్లను రద్దు చేసిందని ఆరోపిస్తూ నిరసన కొనసాగించాయి. నల్లధనానికి తాము మద్దతిస్తున్నట్లు ప్రధాని మోదీ తప్పుడు ఆరోపణలు చేశారని, అందుకు క్షమాపణలు చెప్పారని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్రధాని సభలో ఉన్నందున నోట్ల రద్దుపై చర్చించాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కోరినప్పటికీ విపక్షాలు ఆందోళన బాట వీడలేదు. ప్రధాని క్షమాపణ చెప్పారని విపక్షాలు, మోదీ జిందాబాద్ అంటూ అధికార పక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్య పలుమార్లు వాయిదా పడిన సభ చివరకు రేపటికి వాయిదా పడింది. రాజకీయ దురుద్దేశంతోనే పార్లమెంటు నడవకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందని కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. ప్రధాని సభకు వచ్చినప్పటికీ కాంగ్రెస్ నేతలు చర్చకు ముందుకు రాలేదన్న ఆయన ఉపసభాపతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సహా అనవసర రాద్ధాంతాన్ని పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి సభకు వచ్చిన తర్వాత చర్చ చేపట్టేందుకు చాలా విపక్ష పార్టీలు సమ్మతి తెలిపినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు ఉద్దేశపూర్వకంగా కార్యకలాపాలను అడ్డుకున్నారని వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నానికి కాంగ్రెస్ పార్టీ దాదాపు ఏకాకైపోయింది. మిగతా పార్టీలు దాంతో కలిసి వేళ్ళలోకి రాలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కోరుతున్నారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పాయి మాకు కావాల్సిన ప్రధానమంత్రి గారు వచ్చారు, చర్చ జరగవచ్చు కదా, ఇంకేంటి అని. కానీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కారణం లేకుండా ఈ చర్చను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళ వాదనలో పసలేదని, వాళ్ళ ఆందోళనకు జనం మద్దతు లేదని, వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో అవన్నీ తిరిగి మళ్ళా వాళ్ళకి తగులుకుంటున్నాయనే విషయం వాళ్ళకి అర్థమైంది. అందువలన ఈ పనికి కాంగ్రెస్ పార్టీ పూనుకుంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది, మరింత కోల్పోతారు. నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ ఆర్బీఐ నుంచి నగదు విడుదల వంటి అంశాలపై ప్రజలకు స్పష్టతనివ్వాలని నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహ కమిటీ సమన్వయకర్త చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా సహా కమిటీ సభ్యులతో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన కొన్ని బ్యాంకులు తమ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నాయని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు సరికాదని వ్యాఖ్యానించారు. నగదు రహిత లావాదేవీల కోసం సభ్యులు సలహాలు కోరిన చంద్రబాబు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న చర్యలను వివరించారు. ఇతర దేశాల్లో నగదు రహిత లావాదేవీలపైన వీడియో కాన్ఫరెన్స్లో చర్చించారు. కమిటీలోని 13 మంది సభ్యులతో త్వరలో ఢిల్లీలో సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించారు. అపరిమిత ఉచిత సేవలతో 3 నెలల్లోనే 5 కోట్ల మంది వినియోగదారులకు చేరువైన రిలయన్స్ జియో ప్రస్తుతం అందిస్తున్న ఉచిత సేవలను మరో 3 నెలలు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు వినియోగదారులు జియో అందిస్తున్న సేవలను పూర్తి ఉచితంగా పొందవచ్చని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమైనదని అభివర్ణించిన ముఖేష్, దేశ ఆర్థిక వ్యవస్థను డిజిటలీకరణ దిశలో తీసుకెళ్లేందుకు ఆయన చేస్తున్న కృషికి తాము తోడ్పాటును అందిస్తామన్నారు. అపరిమిత ఉచిత సేవలతో మొబైల్ టెలిఫోన్ సేవల రంగంలోకి అడుగుపెట్టి 3 నెలల్లోనే 5 కోట్ల మంది ఖాతాదారులను చేర్చుకున్న రిలయన్స్ సంస్థ జియో సిమ్పై అందిస్తున్న సేవలను మరింత కాలం పొడిగించింది. ఈ మేరకు ముంబైలో జరిగిన రిలయన్స్ వాటాదారుల సమావేశంలో మాట్లాడిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ 3 నెలల్లో ఫేస్బుక్, వాట్సాప్, స్వైప్లను మించి జియో సేవలు విస్తరించాయని తెలిపారు. ఉచిత డేటా వినియోగించే వారిలో 80% మంది రోజుకు 1 GB మాత్రమే వాడుతున్నారని చెప్పిన ముఖేష్, కేవలం 20% మంది మాత్రమే గరిష్ట పరిమితి 4 GB డేటాను వాడుతున్నారని తెలిపారు. అందుకే జియో హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో ప్రవేశపెట్టే పథకంలో రోజుకు గరిష్ట పరిమితిని 1 GBకి తగ్గిస్తున్నట్లు తెలిపారు. Starting 4th of December 2016, every new Jio user will get Jio's data, voice, video and the full bouquet of Jio applications and content absolutely free till 31st March 2017. All our existing 52 million users will continue to enjoy the unlimited benefits of Jio Welcome offer till 31st December 2016. And on New Year's Day, all Jio Welcome offer users automatically signed up for the Jio Happy New Year offer. ఇదే సమయంలో పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రధాని మోదీపై ముఖేష్ ప్రశంసల వర్షం కురిపించారు. దేశాన్ని డిజిటల్ లావాదేవీల వైపు పరుగులు తీయించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. Today, I want to congratulate our Honorable Prime Minister for his bold, historic decision to demonetize old currency. This decision is an important step in his ongoing efforts to change the mindset of the people of India. Digitally enabling transactions will help to create transparent and a strong India and Indian economy. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు తమ వంతుగా జియో మనీ అనే యాప్ను తీసుకొస్తున్నట్లు ముఖేష్ ప్రకటించారు. ఇందుకు లక్షలాది సూక్ష్మ ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని వివరించారు.
With the Jio Money application, every Indian has access to a digital money wallet that is linked to their bank account. To enable digital transactions, merchants, especially small merchants, are an important component of our economy. To fuel their transactions, Jio is working to empower Indian merchants by building a digital retail ecosystem which we are calling Jio Money Merchant Solutions. జియో వినియోగదారులకు మిగతా నెట్వర్క్లు సహకరించడం లేదన్న ముఖేష్ అంబానీ ఈ సమస్యను అధిగమించే ఉద్దేశంతో ఇప్పుడు నంబర్ పోర్టబిలిటీని జియో అందుబాటులోకి తెచ్చిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 3.5 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి నుంచి జరిగే జన్మభూమిలో భాగంగా పింఛన్లు అందజేయాలని మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నోట్ల రద్దు పరిణామాలు, బంగారంపై ఆంక్షలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించింది. పలు సంస్థలకు చేసిన భూ కేటాయింపులను ఆమోదించింది. అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో తొలిసారి సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల మృతి చెందిన సంగీత సామ్రాట్ మంగళంపల్లి బాలమురళీకృష్ణకు సంతాపం తెలిపిన కేబినెట్ చిత్తూరు జిల్లాలో అపోలో టైర్ల పరిశ్రమకు 100 ఎకరాలు సహా హీరో మోటార్స్ కు భూ కేటాయింపులను ఆమోదించింది. బీఆర్ సిటీ మెడికల్ హెల్త్ రీసెర్చ్ సంస్థకు 100 ఎకరాల కేటాయింపును కూడా ఆమోదించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తునకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అమరావతి మెట్రో రైలుకు హడ్కో లేదా ఇతర సంస్థల నుంచి 1859 కోట్ల రూపాయల మేర రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఏపీఐఏసీకి భూ కొనుగోలు కోసం 5,000 కోట్ల రూపాయల రుణానికి గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని ప్రజా ప్రతినిధులకు జీతాలు పెంచాలని నిర్ణయించింది. మేయర్లకు గతంలో 14,000 వేతనం ఉండగా 30,000 రూపాయలకు పెంచింది. డిప్యూటీ మేయర్ల 8,000 వేతనాన్ని 20,000కు, కార్పొరేటర్ల వేతనం 4,000 నుంచి 6,000కు పెంచింది. ఇదే సమయంలో పెద్ద నోట్ల రద్దుపై చర్చించిన అమాత్యులు రైతులు, మధ్య దిగువ తరగతి కుటుంబాల్లో గందరగోళం నెలకొందని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు పరిణామం తాత్కాలిక ఇబ్బందులు కలిగించినప్పటికీ దీర్ఘకాలంలో దేశానికి లబ్ధి చేకూర్చుతుందని చంద్రబాబు అన్నట్లు సమాచారం. నోట్ల రద్దు వల్ల ఇప్పటి వరకు రాష్ట్రానికి 800 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చిందని, ఇదే పరిస్థితి కొనసాగితే ఈ నెలాఖరుకు 1,000 కోట్ల నష్టం వస్తుందని ఆర్థిక శాఖ మంత్రివర్గం దృష్టికి తీసుకొచ్చింది. నెలాఖరుకల్లా నోట్ల రద్దు సమస్య పరిష్కారంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్న సీఎం ఏపీ పర్స్, ఇతర నగదురహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం 500 రూపాయలు, 1000 నోట్ల రూపాయలు రద్దు చేసి 24 రోజులైంది. దీనివల్ల ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులను సమీక్ష చేయడం జరిగింది. ఈ ఇబ్బందులను అధిగమించాలని ఆలోచన చేత ప్రతి జిల్లాలోనూ ఇన్ఛార్జ్ మంత్రి చైర్మన్ గా, కలెక్టర్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా ఉండి జిల్లా స్థాయిలోనూ, డివిజన్ స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, పంచాయతీ స్థాయిలోనూ కమిటీలు ఏర్పాటు చేసి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని అమరావతి, పోలవరం నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని నిర్ణయించిన మంత్రివర్గం అమరావతిలో ప్రభుత్వ భవనాల డిజైన్లు, స్విస్ ఛాలెంజ్ విధానంపైన చర్చించింది. ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పోలవరానికి కేంద్రం తొలి విడతగా ఇవాళ 2,981 కోట్ల రూపాయలు విడుదల చేసింది. సంబంధిత దస్త్రంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంతకం చేసి కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం అందించారు. మరోవైపు కేంద్రం నుంచి ఇతర విభాగాల్లో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధుల కోసం వివిధ కేంద్ర మంత్రులను కలుస్తోన్న తెలుగుదేశం ఎంపీలు ఇవాళ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా చేయడంలో సహకరించాలని కోరిన ఎంపీలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన నిధులు సహా ఉపాధి హామీ నిధులు త్వరగా విడుదల చేయాలని తోమర్ను కోరినట్టు ఎంపీలు తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద దాదాపు 4770 కిలోమీటర్ల రోడ్లు అన్ని హ్యాబిటేషన్స్ని కవర్ చేయడానికి అవసరం ఉంది. దాన్ని కూడా రిక్వెస్ట్ చేశాం. అది కూడా కన్సిడరేషన్లో తీసుకుంటానికి మంత్రి గారు ఆఫీసులు కూడా ఆదేశాలు ఇచ్చారు. మన్రేగాలో దాదాపు రాష్ట్రానికి ఇంకా 2,300 కోట్లు కేంద్రం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బకాయి ఉంది. అది కూడా రిక్వెస్ట్ చేశాం. అది కూడా త్వరలోనే చూసి యాక్షన్ తీసుకుంటామని కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. విద్యుత్ శాఖలోని ట్రాన్స్కో, జెన్కో సహా వేర్వేరు డిస్కంలలో పొరుగు సేవల పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగులందరినీ దశలవారీ క్రమబద్దీకరించే అవకాశాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల సంబంధిత అంశాలపై ప్రగతి భవన్లో కేసీఆర్ సమీక్షించగా సబ్స్టేషన్లు, లైన్లు, ఉత్పత్తి కేంద్రాలు, కార్యాలయాల నిర్వహణ లాంటి కీలక విభాగాల్లో సేవలందించే పొరుగు సేవల సిబ్బందిని క్రమబద్దీకరించాలనే డిమాండ్ ఉందని తెలిపారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్ ఏళ్ల తరబడి తక్కువ వేతనాలతో సేవలందిస్తోన్న వారిని మానవతా కోణంలో పరిశీలించాలని
పరిశీలించి దశలవారీగా క్రమబద్ధీకరించాలని చెప్పారు. ఈ అంశంపై సమ్మె తలపెట్టిన ఉద్యోగులు ఆ ప్రయత్నాన్ని మానుకొని చర్చలకు రావాలని సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి తెలిపారు. అన్ని వర్గాలు సంతోషంగా సంతృప్తిగా ఉండాలనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో వివిధ ప్రభుత్వ శాఖలు సంస్థల కింద ఉన్న గోదాములన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు కసరత్తు ఆరంభించారు. మార్కెటింగ్, పౌర సరఫరాలు, వేర్ హౌసింగ్, వ్యవసాయ, ఆగ్రోస్, విత్తనాలు, మార్క్ఫెడ్ తదితర సంస్థల గోదాముల నిర్వహణపై సమీక్షించిన ఆయన అన్ని గోదాముల కార్యకలాపాలను గిడ్డంగుల సంస్థ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 7 అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంస్థల గోదాములు ఖాళీగా ఉండి ప్రైవేటు గోదాములు నిండుతున్న పరిస్థితి తక్షణమే మారాలని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు దీటుగా ప్రభుత్వ విభాగాలు పనిచేయాలన్న హరీష్ ప్రభుత్వ సంస్థల గోదాముల అద్దెను తగ్గించుకోవాలని చెప్పారు. గోదాముల్లో నిల్వలు, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర సమస్యలపై ప్రతి వారం సమీక్షించాలని, అన్నింటినీ ఆధునీకరించడం సహా సీసీటీవీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యకలాపాలను ఆన్లైన్లో పొందుపరచాలని ఆదేశించారు. తమిళనాడు తీరానికి దగ్గరగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న నాడా తుపాను క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతున్నట్లు చెన్నై వాతావరణ విభాగం తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తమిళనాడు కోస్తా ప్రాంతం సహా పుదుచ్చేరిలో రానున్న 24 గంటలు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. అటు తుపాను ప్రభావంతో తమిళనాడు సహా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. తిరుపతిలో ఇవాళ ఓ మోస్తరు వర్షం కురవగా నెల్లూరు, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోనూ తేలికపాటి వర్షం కురిసింది. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామయ్యను దర్శించుకున్నారు. ఈ ఉదయం అక్కడికి వెళ్లిన ఆమెకు అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. దర్శనం తర్వాత ఆలయంలో కలియ తిరిగిన శైలజా కిరణ్కు ఆలయ అర్చకులు కోదండరామస్వామి అమ్మవారి విశిష్టతను, ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు. ఒంటిమిట్ట స్వామివారిని దర్శించుకోవడం పట్ల శైలజా కిరణ్ సంతోషం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాణాలకు ముప్పుందని తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన టీఎంసీ సభ్యులు మమత ప్రయాణించిన ఇండిగో విమానంలో ఇంధనం తక్కువగా ఉన్నట్లు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా కోల్కతా విమానాశ్రయంలో విమానాన్ని దింపేందుకు అనుమతించలేదని ఆరోపించారు. ఈ ఘటన మమత ప్రాణాలకు ఉన్న ముప్పును సూచిస్తోందని, ఈ అంశంపై కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోక్సభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన టీఎంసీ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ మమత ప్రయాణించిన విమానాన్ని వెంటనే దిగేందుకు అనుమతించకపోవడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటు కోల్కతా విమానాశ్రయంలో నిన్న చోటు చేసుకున్న ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని కేంద్రం లోక్సభలో ప్రకటించింది. తమిళనాడు తిరుచిరాపల్లి సమీపంలో ఉన్న ఓ మందుగుండు తయారీ కర్మాగారంలో జరిగిన పేలుడు ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. తిరుచిరాపల్లి జిల్లా మురుగపట్టి అనే గ్రామంలో ఉన్న మందుగుండు తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలకు మందుగుండు అంటుకుని మరింత తీవ్రం కాగా అక్కడ పనిచేసే వారంతా వాటిలో చిక్కుకున్నారు. 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స తర్వాత వారందరినీ తిరుచిరాపల్లికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారిక ట్విట్టర్ ఖాతా మరోసారి హ్యాకింగ్కు గురైంది. కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా హ్యాకర్ల బారిన పడినట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. ట్విట్టర్ ఖాతాల హ్యాకింగ్పై మాట్లాడిన రాహుల్ గాంధీ డిజిటల్ భద్రతను ఈ ఘటన ప్రశ్నార్థకం చేసిందని వ్యాఖ్యానించారు. నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలు అడుగులు వేయాలని కేంద్రం సూచిస్తోన్న వేళ రాహుల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. రాహుల్ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ గురి కావడంపై దృష్టి సారించిన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ 6 రోజుల నుంచి జరిగిన కార్యకలాపాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని ట్విట్టర్ను ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ 6 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర ఈ ఏడాది జూన్ 1 తర్వాత మళ్లీ తొలిసారి 29,000 మార్కుకు దిగి వచ్చింది. 10 గ్రాముల పసిడి ధర ఇవాళ ఒక్కరోజే 350 రూపాయలు క్షీణించినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. చెన్నై మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 28,900 రూపాయలకు దిగి వచ్చింది. అటు వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో తగ్గుదలను నమోదు చేశాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ ఒక్కరోజే 735 రూపాయలు తగ్గిన కిలో వెండి ధర 40,700 రూపాయలకు క్షీణించింది. చెన్నై మార్కెట్లో ఈ ధర 40,495 రూపాయలకు చేరింది. కొన్ని రోజుల నుంచి లాభాల్లో పయనిస్తున్న పెరిగిన ధరలను సొమ్ము చేసుకునేందుకు మదుపరులు ఆసక్తి చూపిన వేళ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి.
క్రితం 4 సెషన్లో 793 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ ఇవాళ 93 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 26,757 పాయింట్ల వద్ద ఉత్సాహంగానే ప్రారంభమైన సూచీ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 26,769 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా 26,541 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచీ చివరకు 26,560 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 8,193 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.